చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి, అసొంటి అడవులల్లా తిరిగేవి ఒకప్పుడు పులులు సింహాలు. మరి అడవులల్లా తిరిగి తిరిగి యాస్టకొచ్చిందో ఏం పాడో గినడమ మనుషుల మధ్యలోనే తిరుగుతున్నాయి పులులు. ఊర్ల పొంటి తిరుగుతున్న పులులను చూసి చూసి పబ్లిక్ కు కుక్కలు పిల్లుల కాల అద్దులు చూసినా భయం అవుతున్నది ఇప్పుడు. మరిగా అంతగానం మోపైన పులులు. ఇక్కడ చూడుర్రి, నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు తిరుగుతుంది పెద్ద పులి. అమ్మతోడాగా చూడుర్రి, ఎవడొస్తాడో రాను రా అన్నట్టే తిరుగుతాంది కదా పెద్ద పులి. ఒకడు నాకు ఎదురొచ్చిన వానికే రిస్క్, నేను ఒకనికి ఎదురు పోయినా వానికే రిస్క్ అన్నట్టే ఉన్నది ఈ పెద్ద పులి కథ. ఇంతకు ఎక్కడ తిరుగుతాంది ఏందయ్యా అని అంటే, పోలవరం జిల్లా దేవిపట్నం మండలం నేలకోట కొండ మీద మకాం పెట్టిందట. దానికి రంది లేదు రౌసు లేదు, కొలాసగా తిరుగుతాంది. కంటికి కనిపించిన జీవాలను పొతం పెడుతున్నది. అందుకే దేవిపట్నం మండలంలో ఉన్న నేలకోట, పోచమ్మ గండి, శరభవరం అసంటి గిరిజన గూడాలలో పబ్లిక్ ను అడవి ఆఫీసర్లు హుషారు చేసిండ్రు. అవసరం లేకపోయినా అడవుల పొంటి తిరగకుండ్రి, ఓ ఏలేదన్నా తప్పని పని పడితే ఒంటిగా పోకుండా గుంపులు గుంపులు తిరుగుండ్రి అని చెప్తుండ్రు. ఇంకో దిక్కు అడవి ఆఫీసర్లు డ్రోన్ కెమెరాలతోని పులి మీద ఓ కన్నేసి పెట్టిండ్రు. పెద్ద పులి ఎటెటు పోతాంది ఏందనేది చూస్తుండ్రు. కానీ అప్పుడు పెద్ద పులి అంటే ఏ జూ పార్కులనో సినిమాలలోనో చూసి ఆగో పులి పులి అనుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు పూటకో పులి ఊర్ల పొంటి ప్రత్యక్షమవుతున్నది. అడవులల్లో పులులు పెరుగుడు మంచిదే గాని అవి శికారికి ఊర్లలో కొత్తుండేటాలకే పబ్లిక్ పర్సన్ అయి అసోంటిది పెద్ద పులి తిరుగుతా అంటే భయం కాదా? అందుకే గాయ అవుతున్నారట జనాలు. ఏ నలుగురు ఒక్క దగ్గర కూడినా పులి ముచ్చట్లే వినిపిస్తున్నాయట. పులితోని పైలం అనుకుంటున్నారట. మరిగా పులుల పీడ ఎట్లా ఇరగడ చేస్తారో చూడాలి అడవి ఆఫీసర్లు. అంతకన్నా ముందు పబ్లిక్ అయితే జర పైలంగా ఉండర్రే.